ఈ దినమున మన తల్లి అయిన తిరుసభ క్రీస్తురాజు మహోత్సవమును కొనియాడుతూ ఉన్నది. దైవార్చన సంవత్సరంలోని ఆఖరి ఆదివారమున మన తల్లి అయిన తిరుసభ క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. క్రీస్తురాజు అనగా మనము ఈ లోకంలో ఉన్నటువంటి సృష్టికి అంతటికీ రాజు, రారాజు క్రీస్తురాజు. మనం ఈ దినమున క్రీస్తురాజు అని పేరు పెట్టుకున్నటువంటి వారిని, మరియు యేసురాజు అని పేరు పెట్టుకున్నటువంటి వారిని వారిని అభినందిస్తూ, వారికి మనం గ్రీటింగ్స్ తెలియజేస్తూ, మన విషెస్ తెలియజేస్తూ, వారికి పండుగ స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియ స్నేహితులారా, ఈ క్రీస్తురాజు పండుగ మొదలై ఈ రోజుకి 100 సంవత్సరాలు అవుతూ ఉన్నది. మనం 1925వ సంవత్సరంలో ఈ పండుగ ప్రారంభమైంది. ఇప్పటికీ 100వ సంవత్సరంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాము. ప్రియ స్నేహితులారా, మనం పాత నిబంధనలో చూసిన ఎడల ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు బానిసత్వం నుండి తిరిగి వచ్చిన తర్వాత వాగ్దాన భూమి అయినటువంటి, వాగ్దాన దేశమైనటువంటి ఆనాటి కనాను రాజ్యంలో, కనాను దేశంలో ఇశ్రాయేలు ప్రజలందరూ వాళ్ళు సంతోషంగా నివసిస్తూ ఉన్నప్పుడు ప్రక్క దేశాలండి, ప్రక్క రాజ్యాలను చూసి వాళ్ళతో పోల్చుకొని ఇతర రాజ్యాలలో, ఇతర దేశాలలో, ఇతర ప్రాంతాలలో ఆ జాతులకు రాజులు ఉన్నారు, మరి మా ఇశ్రాయేలు జాతికి రాజు లేడు, మాకు రాజునియ్యమని వాళ్ళు దేవుణ్ణి కోరారు. అయితే దేవుడు వారు చెప్పారు, ఇదిగో మీరు అనుకున్నట్లుగా రాజు మరి వస్తే మీకే అనర్థం కలుగుతుంది, మీరే ఇబ్బందుల పాలవుతారు. రాజు వస్తే ఆయన రాజ్యంలో, ఆయన రాజ్య పాలనలో మీకే చిక్కులు ఏర్పడతాయి అని దేవుడు వాళ్ళకి చిలకగా చెప్పినాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు వినలేదు. మాకు రాజు కావాలని మొండు పట్టినారు. దేవునితోటి మాకు ఇదిగో ఆ జాతికి రాజు ఉన్నారు, ఈ జాతికి రాజు ఉన్నారు, మాకు రాజు లేడు, మాకు రాజు కావాలని ప్రజలు దేవునితో మొండు పట్టేసరికి దేవుడు ఎంత చెప్పినా కానీ వినకపోయేసరికి సరే అని చెప్పేసి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి మొదటగా సౌలు రాజును ఇచ్చాడు. అయితే సౌలు రాజు చేసేటటువంటి నిరంకుశ పాలనకు, మరి ఆయన చేసేటటువంటి దురాగతాలకు, ఆయన పాలన నచ్చక వాళ్ళు దేవుడా మాకు ఈ రాజు కాదు, మాకు కొత్త రాజుని ఇవ్వండి అని మళ్ళీ అడిగారు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలపై కనికరం చూపి వారికి దావీదు రాజును ఇచ్చారు. దావీదు రాజు క్రీస్తు పూర్వము 1010వ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 940 సంవత్సరం వరకు పరిపాలించినారు. ఇక ఆ తరువాత మంచిగా పరిపాలన అందించినటువంటి వారు హిజ్కియా రాజు. వీరు క్రీస్తు పూర్వము 715వ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వము 686వ సంవత్సరం వరకు పరిపాలించినారు. ఇశ్రాయేలు రాజులలో గొప్పగా పాలించిన వాళ్ళంటే వీళ్ళిద్దరే, దావీదు రాజు, హిజ్కియా రాజు. వీరు దేవుని కనుసన్నల్లో పరిపాలన చేసినారు. దేవుని చిత్త ప్రకారము వారు రాజ్యపాలన చేసి ఉన్నారు. అయితే మిగతా రాజులందరూ విగ్రహారాధనకు పాల్పడి వాళ్ళు ప్రజలను నిర్లక్ష్యం చేసి, ప్రజలను విస్మరించి, వారు నియంతలుగా పాలించి ప్రజలను రాచి రంపాన పెట్టారు. ఇది మనం పాత నిబంధనలో రాజుల యొక్క చరిత్రను మనం సంక్షిప్తంగా తెలుసుకుంటూ ఉన్నాము. కనుక దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాజులను మనం స్వీకరించాలి, మనం ఒప్పుకోవాలి. ఆ రాజులకు మనం విధేయత చూపాలి. రాజులకు విధేయత చూపడం ద్వారా మనం దేవునికి విధేయతను చూపుతూ ఉన్నాము. ప్రియ స్నేహితులారా, నూతన నిబంధనలో
మరలా మనం చూసిన ఎడల యేసు ప్రభు వరకు ఎవరు రాజు లేరు. యేసు ప్రభువే యూదుల రాజుగా ఇశ్రాయేలు ప్రజలందరికీ, ఇశ్రాయేలు జాతికి అంతటికి రాజుగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అయితే ప్రియ స్నేహితులారా, 1914 సంవత్సరం నుండి క్రీస్తు శకము 1918 శకం వరకు, క్రీస్తు శకం 1914 సంవత్సరం నుండి క్రీస్తు శకము 1918 సంవత్సరం వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం ఎందుకు జరిగింది? రాజుల యొక్క ఆలోచనల వలనే యుద్ధం జరిగింది. ప్రజలు కోరుకోలేదు యుద్ధాన్ని, కానీ రాజులు కోరుకున్నారు. ఈ మొదటి ప్రపంచ యుద్ధం వలన లోకంలో ఎంతోమంది విగత జీవులుగా చనిపోయినారు, ఎంతోమంది దిక్కులేని చావు తెచ్చారు. ఇక ఆ మొదటి ప్రపంచ యుద్ధము వలన ఎందరో నిరాశ్రయులైనారు. తినడానికి తిండి లేదు, నిరుద్యోగం వచ్చింది, నిస్సహాయత వచ్చింది, నిరాశావాదం వచ్చింది. ఇంకా ప్రపంచంలో అశాంతి నెలకొన్నది, అల్లకల్లోలమైనది. రాజులే చేసినటువంటి తప్పుడు ఆలోచన వల్ల, ఆనాటి కాలంలో దేశ రాజులు చేసినటువంటి తప్పుడు యొక్క ఆలోచనల వలన ఈ ప్రపంచము నష్టపోయినది. అందుకే ఇహలోక రాజులను నమ్ముకోకూడదు. ఈ లోక రాజులు యుద్ధాలనే తెస్తారు, నాశనాన్ని తెస్తారు. కానీ నాశనాన్ని తేనటువంటి, మరి అశాంతిని తీసుకురాకుండా శాంతిని నెలకొల్పేటటువంటి రాజు ఒకరు ఉన్నారని 11వ భక్తినాథ పాపు గారు, వాళ్ళు క్రీస్తు శకము 1925 సంవత్సరంలో, అప్పటికి నైసియా కౌన్సిల్ జరిగి 1600 సంవత్సరాన్ని జరుపుకుంటున్నటువంటి జూబిలీ జరుపుకుంటున్నటువంటి సందర్భంలో 11వ భక్తినాథ పాపు గారు ఈ మొదటి ప్రపంచాన్ని చూసి, మొదటి ప్రపంచ యుద్ధాన్ని అయిపోయిన తర్వాత, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచాన్ని చూసి, రాజులు చేసిన తప్పుడు ఆలోచన వల్ల, యుద్ధాల వలన ప్రజలు నష్టపోయినారు కనుక మనకు ఈహలోక రాజులు కాదు, మనకు కావాల్సింది పరలోక రాజు. పరలోక రాజు మనకు వస్తే మనకు ప్రపంచమంతటా మనకు శాంతి నెలకొంటుంది. కనుక యుద్ధాలు ఉండవు. మనం ఆ ప్రపంచ విశ్వవిఖ్యాత రాజు అయినటువంటి యేసు రాజును, క్రీస్తు రాజును మనం అనుసరించాలి అని 11వ భక్తినాథ పాపు గారు 1925 సంవత్సరంలో క్రీస్తు రాజు పండుగను స్థాపించారు. ఈ క్రీస్తురాజు పండుగ ప్రపంచమంతటా జరుపుకోవాలని 11వ భక్తినాథ పాపు గారు వారు ప్రకటించినారు. కనుక ప్రియ స్నేహితులారా, నైసియా కౌన్సిల్ జరిగి, నైసియా మహాసభ జరిగి 1600 సంవత్సరంలోని ఆ జూబిలీని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో 1925 సంవత్సరంలో ఈ క్రీస్తురాజు పండుగను ప్రారంభించారు. అంటే ఇప్పటికీ 100 సంవత్సరాలైనది. క్రీస్తురాజు పండుగ ఏర్పాటయ్యి 100 సంవత్సరాలైనది. ప్రియ స్నేహితులారా, మన భారతదేశానికి ప్రధాని ఉంటారు, రాష్ట్రపతి ఉంటారు. కానీ ప్రపంచంలో సగానికి పైగా ఆ దేశాలకు ఇంకా రాజరికమే ఉన్నది, ఇంకా రాజులు ఉన్నారు. కనుక రాజరిక వ్యవస్థ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. రాజులు మరి వారు తప్పుడు ఆలోచన చేస్తున్నారు. వారు తప్పుడు ఆలోచనలు కాదు చేయాల్సింది, దేవుని యొక్క చిత్త ప్రకారంగా, ప్రభు బోధనల ప్రకారంగా రాజులకు కూడా తెలియజేసే విధంగా మన సువార్తలు ఉన్నవి కనుక రాజులు ఎలా పరిపాలన చేయాలో కూడా మన బైబిల్ తెలియజేస్తుంది. కనుక ఈ లోకానికి రాజు అయినటువంటి, ఈ విశ్వానికి రాజు అయినటువంటి, ఈ ప్రపంచానికి రాజు అయినటువంటి యేసు రాజు, అదే క్రీస్తు రాజును మనం పాటించాలని 11వ భక్తినాథ పాపు గారు ఉద్బోధిస్తూ ఈ పండుగను ప్రారంభించారు. కనుక ప్రియ స్నేహితులారా, మొదటి ప్రపంచ యుద్ధము వలన తినడానికి తిండి లేక అందరూ నానా అవస్థలు పడుతున్నారు. శ్రీసభ ఈ లోకాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. ఈ లోకాన్ని వారికి తినడానికి తిండి కల్పించడమే కాకుండా, ఉండడానికి ఇల్లును ఏర్పాటు చేయడమే కాకుండా, వారి యొక్క అవసరాలు తీర్చడమే కాకుండా
ప్రజలను సక్రమైన మార్గంలో నడిపించడానికి మన శ్రీ సభ ప్రపంచంలో ముందుకు వచ్చి అన్ని దేశాలను ప్రభు యొక్క బోధనల ప్రకారంగా నడిపించగలిగితే, మనం ఆధ్యాత్మికంగా నడిపించగలిగితే ప్రపంచంలో యుద్ధాలు రావు, మరి ప్రజలు ఈ విధంగా పీడింపబడరు, ఈ ప్రపంచంలో శాంతి నెలకొంటుందని మన శ్రీ సభ ఆలోచన చేసి 11వ భక్తినాథ పాప్ గారు క్రీస్తురాజు పండుగను ప్రారంభించారు. కనుక ప్రియ స్నేహితులారా, ఈ దినమున మనం క్రీస్తురాజు పండుగను, ప్రభు అయిన క్రీస్తురాజు పండుగను మనం కొనియాడుతూ ఉన్నాము. కనుక ఈ రోజున మనం యేసురాజు క్రీస్తురాజు అని పేరు పెట్టుకున్నటువంటి వారిని మనం వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేద్దాము. యేసు ప్రభు ఆయన పుట్టక ముందే దేవదూత మరియమ్మ గారికి మంగళవారం చెప్పింది, ఇదిగో దావీదు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు అని దేవదూత తెలియజేసిన విధంగా మరలా దేవదూత కూడా గొల్లలో తెలిసి, ఇదిగో నేడు మీకు ఒక రక్షకుడు పుట్టినాడు అని దేవదూత తెలిసింది. యూదుల రాజు ఎక్కడ పుట్టినాడని తూర్పు దేశం నుండి జ్ఞానులు హెరోదు రాజును వచ్చి అడిగారు. వాళ్ళు లేఖనాలను చూసి, ఇదిగో యూదుల రాజు ఇదిగో బెత్లెహేమున జన్మిస్తాడని తెలియగా, వారు తూర్పు దిక్కు నుండి వచ్చినటువంటి జ్ఞానులు, తూర్పు దిక్కు నుండి వచ్చినటువంటి రాజులు యేసు ప్రభువుని ఒక రాజుగా వారు కానుకలు సమర్పించి ఆరాధించి తిరిగి వెళ్ళారు. కనుక ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు జీవిత కాలంలో కూడా యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలను చూసినటువంటి వారు 5 రొట్టెలు 2 చేపలతోటి 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టిన యేసుప్రభుని చూసి, 4,000 మందికి యేసుప్రభు ఆహారాన్ని పంచిపెట్టడం చూసి ప్రజలు ఏమనుకున్నారు, ఈయనను రాజుని చేస్తే మనకు ఆకలి దప్పులకు కొదవ ఉండదు, ఈయనను రాజుని చేద్దాము, ఈయన అద్భుతం రీతిన ఇతను మనకు ఆహారాన్ని పంచిపెడతారని వాళ్ళు ఆకలి దప్పులు తీర్చుకోవడం కోసం రాజుని చేయాలనుకున్నారు. కానీ యేసుప్రభు ఒక ప్రాంతానికి పరిమితం కాదు, ఒక జనాంగానికి, ఒక జాతికి యేసు ప్రభువు రాజు కాదు. ఆయన ఈ లోకాన్ని సృష్టించినాడు కనుక, ఈ లోకానికే ఆయన ఈ విశ్వాన్ని సృష్టించాడు కనుక, ఈ విశ్వానికే ఆయన విశ్వవిభుడుగా, ఆయన విశ్వానికే రాజుగా అవతరించి ఉన్నాడు. కనుక యేసు ప్రభు అలనాటి ప్రజలు ఏదో తమ ప్రాంతానికి, తమ జాతికి వాళ్ళు రాజును చేయాలనుకున్నారు కానీ, ఇహలోక సంబంధంగా వాళ్ళు రాజును చేయాలనుకున్నారు కానీ యేసు ప్రభు దానికి ఒప్పుకోలేదు. యేసు ప్రభు తన యొక్క లోకము ఈ లోక సంబంధము కాదు, అలౌకికమైనది అని చెప్తూ ఉన్నాడు. కనుక ఈ దినమున మనం సువిశేషంలో చూస్తూ ఉన్నాము, పొంతు పిలాతు కూడా నీవు యూదుల రాజు అన్నాడు. అంటే మరి నీవు అన్నట్లే అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. మనం శిలువ పైన INRI అని ఉన్నది, దాని అర్థమైంది నజరేయుడైన యేసు యూదుల రాజు అని రాయబడి ఉన్నది. కనుక ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు పుట్టకముందే ప్రవక్తలు ప్రవచించినారు. యేసు ప్రభు పుట్టకముందే దేవదూత మంగళవార్త తెలియజేసింది. యేసు ప్రభు పుట్టిన తర్వాత దేవదూత గొల్లలకు తెలియజేసింది. యేసు ప్రభు రాజుగా పుట్టినప్పుడు ఆకాశాన నక్షత్రం వెలిసినది. యేసు ప్రభు జీవించినటువంటి కాలంలో కూడా ప్రజలు ఆయనను రాజుగా చేయాలనుకున్నారు. యేసు ప్రభుని విచారించినప్పుడు కూడా ఆనాటి రోమా సామ్రాజ్యాధిపతులు వాళ్ళు ప్రశ్నించినా కానీ నీవు యూదుల రాజు అన్నప్పుడు నీవు అన్నట్లే అని చెప్తూ ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, మీకు ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, యేసు ప్రభు యూదుల రాజు కదా, అందరికీ రాజులు కాదు కదా అని అనవచ్చు. కానీ ప్రపంచమంతటా ఈ ఉన్నటువంటి ప్రజలందరూ యూదుల నుండే, అంటే అలనాటి కాలంలో వచ్చినటువంటి వారి నుండే అందరికీ సంక్రమించినది. వారి ద్వారానే అందరూ యూదులుగా అవతరిస్తూ ఉన్నారు. కనుక ఎవరైతే క్రైస్తవులు అవుతూ ఉన్నారో వారందరూ యూదా జనాంగానికి అనగా యేసు ప్రభుకి సంబంధికులు కనుక వారందరికీ యేసు ప్రభు రాజు. కనుక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ యేసు ప్రభు రాజు. కనుక ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు ఒక రాజుగా మరణించినాడు, ఒక రాజుగా అవతరించినాడు, రాజులకు రాజు, రారాజుగా అవతరించినాడు. ఆనాడు యేసు ప్రభు బోధించిన బోధనలు సామాన్య
లోకస్తులకే కాకుండా దేశాలను ఏలేటటువంటి రాజులకు కూడా ఆయన బోధనలు ఉపయోగపడుతూ ఉన్నవి. కనుక ప్రియ స్నేహితులారా, ఈ దినమున మనమందరము క్రీస్తురాజు పండుగను మనం కొనియాడుతూ ఆ ప్రభు యొక్క పాలనను మనం ఒప్పుకోవాలి. ఆ ప్రభు యొక్క బోధనల మనం జీవిస్తే మనకు కావలసినవన్నీ ఆ ప్రభు సమకూర్చి తన పాలన ద్వారా, తన రాజరికము ద్వారా, తన రాజ్య పాలన ద్వారా మనల్ని ఆ ప్రభు ఆశీర్వదిస్తాడు. మనం ఎల్లప్పుడూ ఆయన రాజ్యానికి చెందిన వారంగా జీవించుతాము. ఆమేన్.